హై వ్యూవర్స్, నిన్న మన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్యాణ్ బాబాయ్ అంటూ మామ అయినా సరే తను కళ్యాణ్ బాబాయ్ని పిలుస్తాడంట, లైక్ కావాలో పిలుస్తూ మొత్తానికి ఏమైంది, మెగా ఫ్యాన్స్ ఉంటే నేను అన్నట్టు అండ్ పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు, ఆయన వల్ల ఈరోజు నీ కలెక్షన్ సాధ్యం అంటూ మొత్తానికి మెన్షన్ చేస్తాం, మొత్తం మెన్షన్ చేశాడు అండ్ సారీ చెప్పాడు. ఏది మన రేవత్ అనే పర్సన్ చనిపోవటం, ఆ పిల్లడు ఆసుపత్రిలో ఉండే కారణం వచ్చేసి పుష్ప టీమే కాబట్టి, సినిమా కాబట్టి అన్నట్టు సుకుమార్ సార్ అదే చెప్పున్నారు. ఓవరాల్గా నేను వాళ్ళు సక్సెస్ మీట్ కనుక చూసినట్టయితే చాలా మంది ఇక ఆల్మోస్ట్ ఈ కేసు అన్నది ఏదైతే ఆయన మీద నమోదైన కేసు ఎక్యూజ్డ్ కదా, ఎక్యూజ్డ్ అంటే సంజయ్ థియేటర్ కదా, ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయినట్టుగా అనుకుంటున్నారు. ఈలోపు ఏమవుతుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ, మధ్యలో వచ్చేసి ఈ సోషల్ యాక్టివిస్టులు కానీ, కొందరు లాయర్లు కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఛాన్సే లేదు, ఆ బిగ్ బాస్ అయిన తర్వాత ఆ రైతు బిడ్డన క్యారెక్టర్ పల్లవి ప్రశాంత్ ఎవరు కుర్రాడు, అతను కూడా అక్కడ వచ్చేసి ఈ ర్యాలీ చేస్తున్న మూమెంట్లో ఎవరు చనిపోలేదు, కానీ ఆర్టీసీ బస్సు మీద దాడి జరిగింది, ఎవరి వాళ్ళు ఏంటన్నప్పుడు ఇతని వాళ్ళే కదని చెప్పేసి అతను అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. మరి ఒక రకమైనటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అండ్ బస్సుల మీద దాడి జరిగినప్పుడే అతను ఆ రకం మీరు లోపల పెట్టారే, మరి ఇక్కడ అల్లు అర్జున్ వల్ల ఏకంగా ఒక ప్రాణమే పోయింది, ఒక మనిషి ప్రాణం పోయింది, ఇంకో మనిషి ఆసుపత్రిలో ఉన్నారు. ఇతని మీద అలాంటప్పుడు మీరు పెట్టినటువంటి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కానీ, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ కింద 118 కానీ, దీని ప్రకారం చూసుకున్నప్పుడు 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, జరిమానా పడింది. అండ్ ఒక మనిషి చావడానికి కారణమైనప్పుడు ఇటువంటి మనిషిని అరెస్ట్ చేయకుండా బయట వచ్చడం ఏంటి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి మన దగ్గర కూడా సబ్స్క్రైబ్ చాలా మంది చెప్తున్నారు, బయట కూడా చాలా మంది ఇదే మాట్లాడుతూ ఉన్నారు. సో మెగా ఫ్యాన్స్ని ఇక్కడ అల్లు అర్జున్ కూల్ చేయటం కానీ అండ్ చనిపోయినటువంటి ఆ ఫ్యామిలీకి సంబంధించి అక్కడ వాళ్ళని మంచిగా చేసుకోవడానికి కొంత డబ్బులు సాయం చేసి మిగతాది ఎంత అయితే అంత కుటుంబాన్ని మేము అండగా ఉంటాం చదవటం కానీ, ఇవన్నీ ఆ ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్కి ఈ రెండు విషయాల్లో ఓకే అని కూల్ అవుతున్నా, రిమైనింగ్ వాళ్ళు మాత్రం కూల్ అవ్వట్లా. ఏ కాడికి ఆ బిగ్ బాస్ ఆ కుర్రాడు నా పేరు మర్చిపోతున్నా, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మొన్న అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి వచ్చినాడే, అతను తీసుకొస్తున్నారు ఇక్కడికి. అతను జైల్లో పెట్టినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు జైల్లో పెట్టాల్సిందే లైక్ చివరికి ఏమైంది, అల్లు అర్జున్ కొంప కొల్లేరు చేసినట్టు అయిపోయింది ఆ కుర్రాడికి సంబంధించిన ఇన్సిడెంట్. బిగ్ బాస్కి సంబంధించిన ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు జరిగిన ర్యాలీ ఏదైతే ఉందో ఆ ఇది మొత్తం ఇప్పుడు ఎక్కడ ఈ అల్లు అర్జున్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏ రకంగా, ఇదిగో ఆ రోజు జరిగింది తప్పు, అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఈరోజు జరిగింది ఏకంగా మహా తప్పు, పెద్ద నేరం ఇది ఏకంగా. సో ఆబ్వియస్లీ ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు, ఇతను కూడా లోపల పెట్టాల్సిందని అంటున్నారు. బట్ అల్లు అర్జున్ జైలుకి వెళ్తారని నేను అసలు అనుకోవట్లా. మేబీ ముందస్తు బెయిల్ రావచ్చు, లేదన్నప్పుడు స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరై దాని స్టేషన్ మీద బయటకైనా రావచ్చు. మీరేమంటారు, అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా కాడ్ అంటారా? కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే 100% కాడని అనుకుంటున్నా. మేబీ ఆ కేసు పెట్టింది రేవత్ భర్తే భాస్కర్, కేసు విత్డ్రా కూడా అతను చేసుకోవచ్చు.